హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్. మీరు చూస్తున్నారు వీడియం తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు ఈవిలో మనం ఆయుష్మాన్ భారత్ స్కీమ్కి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అయితే చూద్దాం. ఈ స్కీమ్లో ఏంటంటే మనకు ప్రతి ఇంటికి 5 లక్షల రూపాయల వరకు ఉచిత వైద్యము, హాస్పిటల్ ఖర్చులు ఇస్తుంది ఈ కేంద్ర ప్రభుత్వము. దీంట్లో ఏంటంటే ఇది ఉచితంగా అనమాట. మనకు ఎటువంటి డబ్బులు కట్టాల్సిన అవసరం లేదు, అంటే ప్రీమియమ్స్ అట్లాంటి పే చేయాల్సిన అవసరం లేదు. కంప్లీట్గా ఫ్రీ స్కీమ్ అనమాట ఇది, కేంద్ర ప్రభుత్వ పథకము. సో ఈరోజు ఈవిలో ఈ పథకానికి సంబంధించి ఎవరెవరు అర్హులు ఉంటారు, దీంట్లో ఏమేమి బెనిఫిట్స్ ఇస్తారు, దీనికి ఎలా అప్లై చేసుకోవాలి, దీనికి మనం ఎలిజిబిలిటీ ఉందా లేదా, ఉంటే ఎలా చెక్ చేసుకోవాలి, ఇలా ఈ ఆయుష్మాన్ భారత్ స్కీమ్ సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో చూద్దాం. ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే మన ఛానల్ వచ్చే కొత్త వీడియోస్ మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో వస్తుంటాయి. ఈ వీడియోకి ఒక లైక్ అయితే చేయండి, ఎందుకంటే మీరు చేసే లైక్ అనేది మాకు కొంచెం సపోర్టివ్గా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇక టాపిక్లోకి వెళ్దాం. ఫ్రెండ్స్, మనం చెప్పుకున్నాం దీంట్లో మెయిన్ బెనిఫిట్ ఏంటంటే 5 లక్షల రూపాయల వరకు ఉచిత వైద్యము, హాస్పిటల్ ఖర్చులు అనమాట. ఈ కార్డు పొందేందుకు కొన్ని అర్హతలు, నియమాలు ఉంటాయి. అవి ఏంటో మనం ఇప్పుడు చూద్దాము. ఇక్కడ చూడండి, మనకు ఎవరెవరు ఈ కార్డు తీసుకోవచ్చు. ఈ ఆయుష్మాన్ భారత్ కింద మనకు ఒక అప్లై చేసుకుంటే మనకు ఒక కార్డు లాంటిది ఇస్తారు. ఇలా ఉంటుందన్నమాట. ఏటీఎం కార్డు లాగా, పాన్ కార్డు లాగా ఒక కార్డు ఉంటుంది. ఆ కార్డుతో మీరు ఈ హాస్పిటల్కి సంబంధించి మీరు రిజిస్ట్రేషన్ చేసుకొని అక్కడ ట్రీట్మెంట్ అయితే చేయించుకోవచ్చు. సో ఎవరెవరు ఈ కార్డు పొందొచ్చు అని చూస్తే, గ్రామీణ ప్రాంతాల్లో కొన్ని ఎలిజిబిలిటీ ఉంటాయి. నగరాల్లో అంటే టౌన్లో ఉండే వాళ్ళకి, సిటీలో ఉండే వాళ్ళకి కొన్ని ఎలిజిబిలిటీస్ ఉంటాయన్నమాట. అదే గ్రామీణ ప్రాంతాలు అనుకోండి, ఎస్సీ ఎస్టీలకు, తర్వాత భిక్షాటన చేసే వాళ్ళకు, తర్వాత 16 నుంచి 59 ఏళ్ళ మధ్య వయసులో ఉండి కుటుంబ సభ్యులు లేని వాళ్ళు, అంటే అనాథలు ఉంటారు కదా, ఎవరు లేని వాళ్ళు ఉంటారు కదా, అట్లాంటి వాళ్ళకు, తర్వాత ఒక వికలాంగుడు, ఒక దివ్యాంగుడు ఉన్నా సరే వాళ్ళ ఎలిజిబిలిటీ ఉంటుంది. తర్వాత కూలి పని చేస్తూ బతికే వాళ్ళు, లేదా భూమి లేని కార్మికులు, గుడిసెల్లో జీవించేవాళ్ళు, చెత్త ఏరుకుంటూ జీవించేవాళ్ళు, ఇదంతా గ్రామీణ ప్రాంతాల్లో ఉండేవాళ్ళు. వీళ్ళందరూ ఈ ఆయుష్మాన్ భారత్ స్కీమ్కి ఎలిజిబిలిటీ అనమాట. నెక్స్ట్ అదేవిధంగా నగరాల్లో చూస్తే, టౌన్లో చూస్తే వాచ్మెన్ డ్యూటీ చేసేవాళ్ళు, దోబీలు, తర్వాత చెత్త ఏరుకొని జీవించేవాళ్ళు, మెకానిక్లు, ఎలక్ట్రీషియన్స్, రిపేర్ వర్కర్సు, పని మనుషులు, తర్వాత పారిశుద్ధ కార్మికులు, గార్డెనర్లు, స్వీపర్లు, తర్వాత టైలర్లు, చెప్పులు కుట్టుకునే వాళ్ళు, రోడ్డు మీద సాధారణ పని చేసేవాళ్ళు, తర్వాత ప్లంబర్లు, వెల్డర్లు, పెయింటర్లు, సెక్యూరిటీ గార్డులు, తర్వాత డ్రైవర్లు, కండక్టర్లు, తర్వాత ప్యూన్లు, అసిస్టెంట్లు, డెలివరీ బాయ్లు, దుకాణాలలో పనిచేసే వెయిటర్లు, ఇలా వీళ్ళందరూ ఇక్కడ నగరాల్లో ఇలాంటి పనులు చేసే వాళ్ళందరూ ఈ ఆయుష్మాన్ భారత్ స్కీమ్కి అయితే అప్లై చేసుకోవచ్చు. గ్రామీణ ప్రాంతాల్లో ఇది ఎలిజిబిలిటీ ఉంటుంది. నెక్స్ట్ దీంట్లో కొన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంటాయి. అంటే గ్రామీణ ప్రాంతాల్లో ఉండే వాళ్ళు, నగరాల్లో ఉండే వాళ్ళకి అని చెప్పుకున్నాం కదా, అవి కాకుండా కొన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంటాయి. వీటిలో కింద కొన్ని ఉన్నాయన్నమాట, ఈ లిమిట్స్. వీటిలో ఏది ఉన్నా మనకు ఆయుష్మాన్ భారత్ కార్డు అనేది ఇవ్వరు. 2 వీలర్ ఉన్నా, 3 వీలర్ ఉన్నా, 4 వీలర్ ఉన్నా మనకి ఇది ఇవ్వరు అనమాట. తర్వాత 50,000 క్రెడిట్ లిమిట్ ఉండే కిసాన్ కార్డు ఉంటుందా, అది ఉన్నా సరే మనకి ఇవ్వరు. తర్వాత గవర్నమెంట్ ఉద్యోగస్తులు ఎవరైనా ఉంటే ఇవ్వరు. తర్వాత ప్రభుత్వ ఆధారిత వ్యవసాయేతర సంస్థలు, అంటే సంస్థలు ఉంటాయి కదా కొన్ని బిజినెస్ సంబంధించి, అటువంటి వాటికి సంబంధించి. తర్వాత నెలకు 10,000 కంటే ఎక్కువ ఆదాయం ఎవరైతే సంపాదిస్తున్నారో అటువంటి వాళ్ళకు కూడా ఈ కార్డు ఇవ్వరు. తర్వాత పక్కా ఇల్లు ఉంటే సరే వాళ్ళకు కూడా ఇవ్వరు. తర్వాత 5 ఎకరాలు అంతకంటే ఎక్కువ వ్యవసాయ భూమి ఉన్నా సరే వీళ్ళకి ఇవ్వరు అనమాట. సో ఇక్కడ ఇచ్చిన ఈ కండిషన్స్ ఏమైతే ఉన్నాయో ఇవి ఎవరి దగ్గర అయితే ఉంటాయో వాళ్ళకు ఈ కార్డు అయితే ఇవ్వరు అనమాట. చూడండి, నెక్స్ట్ ఈ మధ్య కాలంలో మనకు ఈ ఆయుష్మాన్ భారత్ కింద ఒక కొత్త ఎలిజిబిలిటీ అయితే పెట్టింది. ఇక్కడ ఏంటంటే 70 ఇయర్స్ పైన ఉన్న వాళ్ళ ప్రతి ఒక్కరికి దీని కింద ఉచిత వైద్య, ఉచిత బీమా అయితే ఉంటుంది. ఇందాక మనం చెప్పుకున్న కొన్ని ఎలిజిబిలిటీస్ అయితే చెప్పాం కదా, అంటే టౌన్లో ఉండే వాళ్ళకి ఇలా ఉండాలి, పల్లెటూరులో ఉండే వాళ్ళకి వీళ్ళకి మాత్రం ఇస్తారని. కానీ ఇక్కడ 70 ఇయర్స్ దాటిన వాళ్ళకి అలా ఇలా ఏం ఎలిజిబిలిటీస్ ఏముండవు. 70 ఇయర్స్ దాటితే చాలు ప్రతి ఒక్కరికి ఎలిజిబిలిటీ ఉంటుంది అనేసి కేంద్రం ఈ మధ్యనే మనకు ఈ అవకాశం అయితే ఇవ్వడం జరిగింది. దీని కింద 70 ఇయర్స్ పైన వాళ్ళందరికీ ఉచిత ఆరోగ్య బీమా కవరేజ్ అయితే ఉంటుంది. ఆర్థిక స్థితితో సంబంధం లేదనమాట దీంట్లో. నెక్స్ట్ అదేవిధంగా దీనిలో బెనిఫిట్స్ చూస్తే, మెయిన్గా ఈ ఆయుష్మాన్ భారత్లో మనకి ఏమేమి బెనిఫిట్స్ ఉంటాయంటే, వైద్య పరీక్షలు అంటే టెస్టులు చేసుకోవచ్చు, చికిత్స, తర్వాత కన్సల్టేషన్ చేసుకోవచ్చు, తర్వాత ప్రీ హాస్పిటలైజేషను కేరు, అడ్మిట్ అయ్యే 3 రోజుల ముందు వరకు. అంటే మనం అడ్మిట్ అవుతాం అనుకుంటాం, అంటే ఏదైనా ఒక ఆపరేషన్ చేసుకోవాలి, ఒక 3 డేస్ తర్వాత మనం ప్లాన్ చేసుకుంటాం. అటువంటిప్పుడు ప్రీ హాస్పిటలైజేషన్ కవరేజ్ ఉంటుంది, 3 రోజుల ముందు వరకు ఉంటుంది. తర్వాత మందులు, తర్వాత వైద్యానికి సంబంధించిన వస్తువులు ఏదైనా తీసుకోవడానికి, ఇంటెన్సివ్ కేర్, నాన్ ఇంటెన్సివ్ కేర్, ఐసీయూ కేర్కి సంబంధించిన ట్రీట్మెంట్ కూడా ఫ్రీగా ఉంటుంది. తర్వాత ల్యాబ్ రిపోర్ట్లు, తర్వాత అవసరమైతే మెడికల్ ఇంప్లాంట్స్ కూడా మనకి ఫ్రీగానే ఉంటాయన్నమాట. తర్వాత ఆసుపత్రిలో ఉన్న టైంలో మనకు ఉండడానికి ప్లేస్, తర్వాత ఆహారం ఇవన్నీ ఇవ్వడం జరుగుతుంది. తర్వాత చికిత్స చేసే టైంలో ఏమైనా సమస్యలు వస్తే వాటి గురించి మనకు బెనిఫిట్స్ ఉంటాయి. తర్వాత డిశ్చార్జ్ అయిన 15 డేస్ వరకు మనకు దీని కింద మనకు కవరేజ్ అయితే ఉంటుందన్నమాట. సో ఈ ఆయుష్మాన్ భారత్ కింద మనకి బెనిఫిట్స్ అయితే ఉంటాయి, ఒకసారి చూసుకోండి. తర్వాత నెక్స్ట్ దీంట్లో ఒకవేళ మనకు ఆల్రెడీ వేరే స్కీమ్స్ ఉంటాయి, అంటే సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్కి హెల్త్ స్కీమ్స్ ఉంటాయి కదా, తర్వాత స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్కి హెల్త్ స్కీమ్స్, ఇలా
తర్వాత ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీస్లో మీరు హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకుంటారు కదా, అట్లా ఒకవేళ అలా డిఫరెంట్ పథకాలు ఆల్రెడీ కవరేజ్ పొందుతుంటే మరి ఇప్పుడు మనకి ఇది వస్తుందా లేదా అనేది చూస్తే, సో ఇక్కడ ఆల్రెడీ హెల్త్ స్కీమ్ కింద ఇది అంటే కేంద్ర ప్రభుత్వ హెల్త్ స్కీమ్ కావచ్చు, లేదా ఎక్స్ సర్వీస్ మెన్ హెల్త్ స్కీమ్ కావచ్చు, లేదా సిఎఫ్ ఇటువంటి వాటి ద్వారా పొందుతున్న వాళ్ళైనా సరే, ప్రయోజనం పొందుతున్నా సరే వీటిని కూడా ఎంపిక చేసుకోవచ్చు అని చెప్పడం జరిగింది. తర్వాత ప్రైవేట్ ఇన్సూరెన్స్, రాష్ట్ర ప్రభుత్వ ఇన్సూరెన్స్ తీసుకున్నా సరే వాటితో సంబంధం లేకుండా ఈ స్కీమ్ అనేది అందరికీ వర్తిస్తుందని చెప్పడం జరిగింది. నెక్స్ట్ ఏంటంటే ఈ ఆయుష్మాన్ భారత్ స్కీమ్ అనేది సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ కాబట్టి సెంట్రల్ గవర్నమెంట్ స్కీము అన్ని రాష్ట్రాల్లో అమలు చేయాలని లేదు, కొన్ని రాష్ట్రాలు ఒప్పుకోలేదు. సో ఇక్కడ ఏంటంటే ప్రస్తుతం ఏంటంటే ఢిల్లీ, ఒడిశా, పశ్చిమ బెంగాల్ ఇలాంటి రాష్ట్రాల్లో ఈ ఆయుష్మాన్ భారత్ పథకం అయితే లేదు, రిమైనింగ్ అన్ని స్టేట్స్లో ఉందన్నమాట. ఫస్ట్ మీరు ఎలిజిబిలిటీ అయితే చెక్ చేసుకోవాలి, మనకు ఈ కార్డు వస్తుందా లేదా, ఎలిజిబిలిటీ ఎలా చెక్ చేసుకోవాలని చూస్తే మనకి ఫస్ట్ ఆయుష్మాన్ భారత్ సంబంధించిన అధికారిక వెబ్సైట్ అయితే ఉంటుంది. ఆ వెబ్సైట్ యొక్క లింక్ నేను వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఆ లింక్ని క్లిక్ చేసి మీకు అక్కడ హోమ్ పేజ్లో ఉంటుంది ఐఎమ్ ఎలిజిబుల్ అని. సో మనం ఎలిజిబిలిటీ ఉందా లేదా అనేది సెలెక్ట్ చేసుకోవాలి, మనం టెస్ట్ చేసుకోవాలి కాబట్టి ఐఎమ్ ఎలిజిబుల్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేయండి. దానిపైన క్లిక్ చేస్తే మీకు మొబైల్ నెంబరు క్యాప్చా, అక్కడ ఇచ్చిన క్యాప్చా కోడ్ని ఎంటర్ చేసి జనరేట్ ఓటీపీ పైన క్లిక్ చేసామనుకోండి, మన మొబైల్ నెంబర్కి ఒక ఓటీపీ అయితే వస్తుంది. ఆ ఓటీపీని వెరిఫై చేయాలి. వెరిఫై చేసిన తర్వాత మీ యొక్క పేరు, మీ వయసు, మీ కుటుంబ సభ్యులు ఎంతమంది ఉన్నారు, మీ స్టేట్ ఏంటి, మీ ఆదాయం ఎంత ఉంది, అట్లాంటి వివరాలు కొన్ని అడుగుతుంది. ఆ వివరాలన్నీ ఫిల్ చేసిన తర్వాత సబ్మిట్ బటన్ పైన క్లిక్ చేయగానే మీకు ఎలిజిబిలిటీ ఉందా లేదా అని చెప్తుంది. ఒకవేళ ఎలిజిబిలిటీ ఉంటే మీరు కార్డుకి అయితే అప్లై చేసుకోవచ్చు, ఎలిజిబిలిటీ లేకపోతే మీరు కార్డుకి అప్లై చేసుకోవడానికి లేదనమాట. సో మీరు ఈ విధంగా ఎలిజిబిలిటీని అయితే చెక్ చేసుకోవచ్చు. మీరు ఎలిజిబిలిటీ చెక్ చేసుకున్న తర్వాత ఎలిజిబిలిటీ మీకు ఉంది అని తెలిసిన తర్వాత మీరు కార్డుకి అయితే అప్లై చేసుకోవాలి. కార్డుకి ఎలా అప్లై చేసుకోవాలి అని చూస్తే ఇక్కడ మనకి వెబ్సైట్ ఉంటుంది, ఇందాక చెప్పాను కదా, ఆ వెబ్సైట్ లింక్ నేను వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. దాన్ని క్లిక్ చేయగానే సేమ్ ఫస్ట్ ఎలిజిబిలిటీ చెక్ చేసుకోవాలి, క్యాప్చా కోడ్ వివరాలు ఎంటర్ చేసిన తర్వాత మీకు ఎలిజిబిలిటీ ఉంటే నెక్స్ట్ కేవైసీ డీటెయిల్స్ అయితే ఉంటుంది, కేవైసీ వివరాలు అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. తర్వాత ఆధార్ కార్డు, రేషన్ కార్డు ఇట్లాంటి పత్రాలు మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. తర్వాత ఈ డీటెయిల్స్ అన్ని ఇవ్వగానే మీకు ఆయుష్మాన్ కార్డు అనేది జనరేట్ అవుతుంది. ఆయుష్మాన్ కార్డు జనరేట్ అయిన తర్వాత మీరు బీమా కార్డుని అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. అదేవిధంగా సీనియర్ సిటిజన్స్ దానికి వాళ్ళకి సపరేట్గా ఉంటుంది, ABPMJAY ఐడి అని సపరేట్గా కార్డు అయితే ఇవ్వడం జరుగుతుంది. ఈ కార్డు ద్వారా సీనియర్ సిటిజన్స్ అయితే లబ్ధి పొందుతారు. నెక్స్ట్ దీనికి సంబంధించి మనకు టోల్ ఫ్రీ నెంబర్ కూడా ఉంటుంది, అంటే ఈ ఆయుష్మాన్ భారత్ సంబంధించి ఏమైనా డీటెయిల్స్ కావాలన్నా, ఏమైనా ఎంక్వైరీ చేసుకోవాలన్నా మనకి ఇక్కడ 14555 అనే ఈ నెంబర్ అయితే ఇవ్వడం జరిగింది. ఈ నెంబర్కి మీరు కాల్ చేసి దీనికి సంబంధించి మీరు టోటల్ డీటెయిల్స్ అయితే తెలుసుకోవచ్చు. ఇంకేమైనా ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే ఏమేమి పత్రాలు కావాలి, ఏ హాస్పిటల్స్ మనకు ఈ ఆయుష్మాన్ భారత్ కింద మనకు ట్రీట్మెంట్ లభిస్తుంది, ఇట్లా మొత్తం సమాచారం మీకు ఏదైనా కావాలనుకుంటే ఈ ఇన్ఫర్మేషన్ని ఇక్కడ ఎలా అప్లై చేసుకోవాలి, ఏమేమి బెనిఫిట్స్, దీని గురించి సంబంధించి మీకు ఏ డీటెయిల్స్ కావాలనుకున్నా మీరు ఇక్కడ టోల్ ఫ్రీ నెంబర్ అయితే ఇవ్వడం జరిగింది ఆయుష్మాన్ భారత్ సంబంధించి. ఈ నెంబర్కి మీరు కాల్ చేసి మీరు డీటెయిల్స్ అయితే తెలుసుకోవచ్చు అనమాట. సో ఇది ఫ్రెండ్స్ ఈ ఆయుష్మాన్ భారత్ స్కీమ్ సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్. ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు ఉపయోగపడిందని అనుకుంటున్నాను. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే మన ఛానల్ వచ్చే కొత్త వీడియోస్ మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో వస్తుంటుంది. ఈ వీడియోకి ఒక లైక్ అయితే చేయండి, ఎందుకంటే మీరు చేసే లైక్ అనేది మాకు కొంచెం సపోర్టివ్గా, ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, జై హింద్.